అమ్మగారు మంచి సాక్ష్యం చెప్పారు కదా. ఆవిడ పాడినటువంటి పాట దేవుని వారసులం అనేటువంటి పాట. నిజంగా మరి దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని వారసులు. వయసుతో నిమిత్తం లేదు, మనమంతా కూడా నవయుగ సైనికులం. ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా బలహీనలమే కానీ మరి అంతరంగ పురుషుడు దేవుని యందు బలము కలిగినటువంటి వాడు అనేటువంటి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మరి వారిద్దరిని చూసినప్పుడు శారీరకంగా బలహీనంగానే కనపడవచ్చు, కానీ ఆంతరికంగా దేవునిలో వాళ్ళు ఎంతో బలము కలిగినటువంటి వాళ్ళగా, బలము కలిగినటువంటి సేవ చేసేటువంటి వాళ్ళగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. పరలోక పౌరులం అనేటువంటి ఆ పాటను బట్టి మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇదే మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ కూడా మరి ఒకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. జాషువా గారికి ప్రత్యేకించి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మరి మీకు ఆయుష్ ఉన్నంత కాలం ప్రభు సేవలో బహుగా వాడపడాలని, అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఇద్దరు సాక్ష్యం చెప్పడానికి దాదాపు 45 మినిట్స్ తీసుకున్నారు. నేను 2 hours తీసుకోవచ్చు అనుకుంటున్నా, మీ ఇష్టమైతే. అయ్యగారు మాత్రం 1 hour అని చెప్పారు. ఓకే. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల వరకు నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింక పాపులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రికలను మనము గమనించినట్లయితే ఆయన మొదటిగా సిద్ధాంతం గురించి మాట్లాడతాడు, ఆయన డాక్ట్రిన్ గురించి మాట్లాడతాడు, ఆయన తత్వం గురించి మాట్లాడతాడు, ఆయన నమ్మకాన్ని గురించి మాట్లాడతాడు, క్రైస్తవ తత్వం గురించి మాట్లాడతాడు, క్రైస్తవ సిద్ధాంతం గురించి మాట్లాడతాడు, క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడతాడు, క్రైస్తవ సూత్రాల గురించి మాట్లాడతాడు, క్రైస్తవ సత్యం గురించి ఆయన మాట్లాడతాడు, క్రైస్తవ వాస్తవ్యం గురించి ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ యొక్క సిద్ధాంతానికి మన జీవితాలు ఏ విధంగా మనం అన్వయించుకోవాలి, ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి మాటలు మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవుడు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, దేవుని గురించినటువంటి సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆయన క్రియాపూర్వకంగా తన యొక్క దేవుడు మన ఎడల తన యొక్క క్రియలను ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయం గురించి మాట్లాడతాడు. ఒకవేళ పాపం గురించి మాట్లాడితే, పాపం డాక్టరీని గురించి మాట్లాడితే
పాపం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ మన ప్రాక్టికల్ లైఫ్లో, మన జీవిత విధానంలో, మన లైఫ్ స్టైల్లో మనము ఏ విధంగా పాపం చేయకుండా దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సార్వభౌమ అధికారం గురించి ఒకవేళ ఆయన మాట్లాడారనుకోండి, ఆయన సార్వభౌమ అధికారం ఏంటి, ఆయనకున్నటువంటి సార్వభౌమ అధికారంను ఉపయోగించి ఆయన ఏ విధంగా సృష్టించేశాడు, ఆయన ఏ విధంగా నిన్ను నన్ను చేశాడు, ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయాలని మాట్లాడుతూ, తర్వాత ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి నిన్ను నన్ను ఏ విధంగా రక్షించుకున్నాడు, మనం నడవడానికి, తనతో కలిసి జీవించడానికి ఆయన ఎలాంటి ఏర్పాటును చేశాడు. ఆయన మాట పలుకగా అని ఉంటుంది. ఆయన మాట పలికితే చాలంట, అది జరిగిపోతుందంట. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆకాశం పైన, భూమి కింద సమస్తంలోనూ ఆయన అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సర్వ సృష్టి అయినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో పౌలు గారు ఎప్పుడు మాట్లాడుతున్నా ఫస్ట్ డాక్ట్రిన్ మాట్లాడతాడు, ఫస్ట్ తత్వం గురించి మాట్లాడతాడు, క్రైస్తవ తత్వం అంటే ఏంటో మాట్లాడతాడు, క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటో మాట్లాడతాడు, క్రైస్తవ నీతి అంటే ఏంటో మాట్లాడతాడు, క్రైస్తవ వాస్తవ్యం అంటే ఏంటో మాట్లాడతాడు, క్రైస్తవ సూత్రాలు అంటే ఏంటో మాట్లాడతాడు. వాటిని ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనం ఏ విధంగా జీవించాలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చదువుకున్నాము. వీటిని మనం రెండు భాగాలుగా చూడొచ్చు. మొట్టమొదటిది 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒక భాగంగా మనం చూడొచ్చు. రెండవది 6వ వచనం నుంచి 11వ వచనం వరకు రెండవ భాగంగా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మనము రెండవ భాగం చూద్దాం. 6 నుంచి 11 వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. అక్కడ మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 6 నుంచి 11 వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీ బైబిల్లో మీరు గమనించండి. అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా మన ఎడల కనపరుస్తున్నాడు. ఆయన ముందు డాక్ట్రిన్ మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రాక్టికల్గా తను మన ఎడల ఎలాంటి క్రియను చేశాడో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు 6వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఎలా కనపరుస్తున్నాడు, ఎప్పుడు కనపరుస్తున్నాడు అంటే, మనము ఇంకా పాపులమై ఉన్నప్పుడు, మనం ఇంకా పాపాల్లోనే మన యొక్క జీవితాలని గడుపుతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు, దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా మన యొక్క జీవితాలని గడుపుతూ ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన దేవాది దేవుడై ఉండి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన యొక్క లక్షణం అది, ఆయన యొక్క గుణం అది, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ ఆయనకు విరోధంగా జీవిస్తున్నప్పుడు, మనం ఇంకనూ ఆయనకు దూరంగా పారిపోతూ ఉన్నప్పుడు, పేరు పెట్టి మనల్ని ఆయన పిలుస్తున్నప్పుడు, మనం ఆయనకి వ్యతిరేక దిశలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూసారా, మీరు గమనించారా ఆ వచనంలో? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే, మన యొక్క పాప జీవితంలో శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రతి పరిస్థితిలోనూ మనం ఇంకా బలహీనులమై ఉండగానే అని ఉంటుంది. మనము ఆయనకు శత్రువులమై ఉన్నప్పుడు, శత్రువులం అంట మనం, ఒకప్పుడు మనం శత్రువులంగా ఉన్నప్పుడు, మన శత్రువు అంటే మీకు తెలుసు కదండి. ఈ ఏరియాలో శత్రుత్వం అంటే బాగా మీకు తెలుసు కదా, ఎలా ఉంటుందో మీకు తెలుసు, శత్రువుని ఏం చేస్తారో మీకు తెలుసు కదా. నేను కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాను నేను. ఆ విన్నప్పుడు భయం వేసేది నాకు. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే భయం, కానీ ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. నాకు తెలిసిన ఇన్సిడెంట్ అంటే, ఒక ఆయన తన యొక్క శత్రువుని చంపేసి తలపట్టుకొని ఆ రోడ్ల మీద వెళ్తూ ఉన్నాడంట. మరి మీకు తెలుసో లేదో మీ ఏరియాలో జరిగినటువంటి సంఘటనలు. కాబట్టి శత్రువు అంటే అంత భయంకరంగా ఉంటాడు. తన శత్రువు కనపడినప్పుడు వాడిని చంపేసేయాలనుకుంటాడు, వాడిని ఏ విధంగా కదా. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు ప్రభు అంట మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట, ప్రభువు మన ఎడల జాలి పడుతూ ఉన్నాడంట, ప్రభువు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడంట, మన పేరు పెట్టి పిలుస్తున్నాడంట, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పిలుస్తూ ఉన్నాడంట. మనము ఆయనకు శత్రువులమై ఉన్నప్పుడు, మనము ఆయనకు విముఖులమై ఉన్నప్పుడు, విముఖత్వం
మనం పిలుస్తుంటే ముఖం చాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు గమనించారా? మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తామంటే ముఖం చాటేసుకుంటాం, ముఖం పక్క తిప్పుకొని వెళ్ళిపోతాం. ముందే ఆ దారిలో అక్కడ కనపడంగానే వీడు వస్తున్నాడు రా బాబు, వీడు నన్ను పలకరిస్తాడని మనం ఈ దారిలోంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎడల తన యొక్క కృపను చూపిస్తున్నప్పుడు, మనల్ని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు, మనం విముఖంగా ఉన్నప్పుడు, మన తల తిప్పుకొని మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మనం ముఖం చాటేసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడంట. ఆయనకు మనం లోబడని వాళ్ళంగా ఉంటున్నప్పుడు, ఎప్పుడైతే మనకి తిరుగుబాటు స్వభావం ఉందో కదా, చాలాసార్లు మనము విశ్వాసులమని చెప్పుకుంటాము, మనం బిలీవర్స్ అని చెప్పుకుంటాము, ఆయన మాటకు లోబడే వాళ్ళంగానే ఉంటున్నాము. మనం లోబడే వాళ్ళంగానే ఉంటున్నామా? ఆయన చెప్పిన మాటకు మనం ఇష్టపడి చేసేటువంటి వాళ్ళంగానే ఉంటున్నామా? చాలాసార్లు విముఖత చూపించేటువంటి వాళ్ళంగా ఉంటాం, ఆయన మాటను పెడచెవిన పెట్టేటువంటి వాళ్ళంగా ఉంటాం. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మన ఎడల తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు కదా, కృపను చూపిస్తూ ఉన్నాడు. సో ఈ విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ప్రాక్టికాలిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. మనము ఎలా ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనము ఒక్కసారి మన యొక్క గతాన్ని మనం గమనించినప్పుడు, మన యొక్క ఆది పురుషుల్ని లేకపోతే ఆది మానవుల్ని మనం గమనించినప్పుడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ కొరకు తన యొక్క జీవితాన్ని పానార్పణంగా పోసాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కదా. మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడంట. ఆది యందు అంటే మొదటిగా, అంటే ఆయన అంతకంటే ముందున్నటువంటి వాడు, నిరంతరము ఉన్నటువంటి వాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. ఆయన మనల్ని సృజించకముందు, భూమిని సృజించకముందు, ఆకాశమును సృజించకముందు ఉన్నటువంటి వాడు. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆయన నిరంతరము ఉన్నటువంటి దేవుడు. ఆయనంట ఏం చేశాడంట, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడంట. దేవుడు ఎలా సృజించాడంటే, కలుగునుగాక అంటే కలుగుతూ వచ్చింది. ఆయన, మనం ఇందాక చెప్పాము, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట అంట ఆయన ఏమైతే చెప్పాడో అది చెయ్యకుండా తిరిగి వెనక్కి రాదంట. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సో ఆయన మాట చెప్పాడు, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. ఆయన మాటకి ఎంత విలువ ఉందో, ఎంత పవర్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వెలుగు కమ్మన్నాడు, వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఎందుకంటే చీకటికి వెలుగుకి సాంగత్యం లేదు. చీకట్లో నడిచేటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారని మనం చూస్తాం ఆయన పుట్టినప్పుడు. సో చీకటిలో ఉన్నటువంటి ప్రజలకి వెలుగులో ఉన్నటువంటి ప్రజలకి ఏం సంబంధం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చీకటిని వెలుగును వేరుపరిచినటువంటి దేవుడుగా మనం చూస్తాం. తర్వాత దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, అందున్న సమస్తాన్ని చేశాడంటండి. ఆకాశాన్ని, మహాకాశాన్ని, భూమిని, అందున్న సమస్తాన్ని. అందున్న సమస్తం అంటే ఏంటి? భూమిలో ఉన్నాయి ఏంటి, ఏమేమి ఉన్నాయి ఏమండి? జీవరాశులు ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి కదా, పాకిడి పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా కలుగునుగాక అంటే భూమి కలిగించిందంట. భూమి నుంచి సమస్తాన్ని ఆయన కలుగజేసినటువంటి వాడు. వృక్షాలను కలుగజేశాడు, ఆకాశ పక్షుల్ని కలుగజేశాడు, సముద్రములో జలచరాలని కలుగజేశాడు, సమస్తమును ఆయన కలుగజేశాడంట. ఆయన కలుగునుగాక అంటే అవి కలుగుతూ వచ్చాయి. అడవి జంతువుల్ని చేస్తూ వచ్చాడు, క్రూర మృగాల్ని ఆయన చేస్తూ వచ్చాడు. అది మంచిదని దేవుడు చూశాడట. ఇది మనం అనుకుంటాం, క్రూర మృగాల విషయంలో, పాముల విషయంలో, వీటి విషయంలో మనం చాలాసార్లు అనుకుంటాం ఇవేంటి అని. కానీ వాటన్నింటినీ మొట్టమొదటిగా కలుగజేసినప్పుడు అవి చాలా మంచిది అని దేవుడు చూశాడట. మరి ఎందుకు మంచివి కాకుండా అయిపోయినాయి? ఆ రోజు దేవుడు వాటన్నిటినీ మంచివిగా చూశాడు. సింహాలని చేశాడు, పులుల్ని చేశాడు, ఇవన్నీ మంచివే అంట ఆ రోజు. ఈరోజు మరి మంచివి కాకుండా ఎందుకు అయిపోయినాయి కదా? ఒకసారి మనం చూద్దాం. దేవుడు యావత్తు సృష్టిని కలగజేసి అది మంచిదిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని ఆయన మంచిదిగా చూస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఇవన్నీ చేసినప్పటికీ ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంది. ఇవన్నీ కలుగజేశాడు, అన్నీ మంచిదిగా ఉందనుకున్నాడు, కానీ ఆయన సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు. ఎందుకొరకంటే ఆయనతో సహవాసం చేయడానికి,
ఆయనతో కలిసి నడవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన యొక్క ఆలోచనలను పంచుకోవడానికి ఎవరూ కనిపించట్లేదు ఆయనకి. దేవదూతలు ఉన్నారు, కానీ దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి ఒకళ్ళని ఇంకొకళ్ళు కావాలి ఆయన ఆలోచన చేస్తున్నాడు. దేవదూతలంట మనుషులకు పరిచర్య చేస్తాయంట. కాబట్టి మనము దేవదూతల కంటే అధికమైనటువంటి వాళ్ళము, ఉన్నతమైనటువంటి వాళ్ళము అని మనం గ్రహించుకోవాలి. దేవుని తర్వాత నెక్స్ట్ మనమే. కాబట్టి దేవుడు అనుకున్నాడు, నేను సహవాసం చేయాలి, నేను కలిసి నడవాలి, నా యొక్క దృక్పథాన్ని, నా యొక్క ఆలోచనను నేను పంచుకోవాలి, ఎవరూ లేరే అనే ఒక ఆలోచన వచ్చిందనడానికి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే మట్టిని తీసుకున్నాడంట. ఆయన భూమిని చేశాడు కదండి. భూమిని చేసిన తర్వాత ఆ భూమిలోంచి మట్టిని తీసుకున్నాడంట. మట్టిని చేసి దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి చేశాడంట. మానవుణ్ణి ఎలా చేశాడండి? ఎలా చేశాడు? ఎవరైనా చెప్తారా? మన స్వరూపమందు, మన పోలిక చొప్పున ఆయన. అంటే అప్పుడు ఉన్నటువంటి మానవుడికి ఏం స్వరూపం ఉందంటండి? దేవుడి స్వరూపం ఉందంట. దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమందు నరుని చేసుకున్నాడు. ఆయన యొక్క గుణగణాలన్నిటినీ ఇచ్చాడు. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ఆయన పట్టించుకునేటువంటి దేవుడు, ఆయన ఇతరుల ఎడల జాలి కలిగినటువంటి దేవుడు. సో ఇవన్నీ కూడాను మా ఆదాములో, మొట్టమొదటి మానవుల్లో మనం చూస్తాం. వాళ్ళు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ప్రతిరోజు వాళ్ళతో సహవాసం చేయడానికి వచ్చేవాడంట, వాళ్ళతో మాట్లాడేవాడంట. మనం ఏం చేద్దాం? బహుశా ఎలాంటి మనం మన ఫ్రెండ్స్తో మనం ఎలా మాట్లాడుకుంటామో దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వలతో కలిసి అలా మాట్లాడుతూ ఉన్నాడంట. రోజు చల్లటి పూటను నడిచేవాళ్ళంట. దేవుని స్వరం వినంగానే ఆయన ఆ ఏదోని వనంలో వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు బహుశా భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని నడుస్తూ ఉన్నారేమో మనకు తెలియదు. చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు, అనేక విషయాలు చెప్తా ఉన్నారు. బహుశా ఆదాము అవ్వలు ప్రభువుతో మాట్లాడుతూ ఉండుంటారు. ఈ యొక్క వనంలో, ఈ యొక్క ఏదేను వనంలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు బాగున్నాయి, కొన్ని ఏంటి పుల్లగా ఉన్నాయి, కొన్ని ఏంటి తీయగా ఉన్నాయి అని బహుశా మాట్లాడుతూ ఉండొచ్చు. వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో చక్కగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు మనుషులకు చేసిన తర్వాత వాళ్ళని ఆ ఏదేను వనంలో ఉంచిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీవు ఈ వృక్ష ఫలాలన్నిటినీ తినవచ్చు, కానీ ఒక్కదాన్ని మాత్రం నీవు తినకూడదు అని చెప్పాడు. జీవాన్ని ఇచ్చేటువంటి కదా, ఏమండి, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదని చెప్తాడు. అది తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. దేవుడు ఆడిన మాట తప్పనటువంటి వాడు. దేవుని మాట నిరర్ధకము కాదు. ఆయన చెప్పాడంటే అది జరుగుతుంది. సో దేవుడు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఈ ఫలాలన్నీ తినండి, కానీ ఒకటి మాత్రం తినకూడదు, అది తిన్నా దినమున నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని చెప్పాడు. సో దేవుడు చేసినటువంటి జంతువులన్నిటిలో కూడా పాము అంట చాలా వివేకము కలిగినటువంటిదిగా ఉందంట, యుక్తి గలదంట, చాలా యుక్తి గలదంట. యుక్తి అంటే ఏమండి మీ అందరికీ బాగా తెలుసు, లేడీస్కి ఇంకా బాగా తెలుసు అనుకుంటా, జెంట్స్ కంటే. నవ్వుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు చేసినటువంటి సమస్తమైనటువంటి జంతువులలో సర్పము యుక్తి గలదంట. మనం చాలాసార్లు మనము అవతల వాళ్ళ ఎడల కొన్ని విషయాల్లో చాలా యుక్తిగా ఉంటాం. అంటే మనం ఏం చేస్తామో కూడా అవతల వాళ్ళకి తెలియదు, మనం ఏం చెయ్యబోతున్నామో అవతల వాళ్ళకి తెలియదు, మనం చేసింది కూడా వాళ్ళు గ్రహించలేరు అనమాట. అంటే వాళ్ళని ఆ మోసంలో పడేస్తాం. ట్రిక్ అంటారు కదా, ట్రాప్ అంటారు కదా, దాంట్లో పడేస్తాం అనమాట. సో వాళ్ళు మోసపోతారు, వాళ్ళు ఆ మోసపోయామనే విషయాన్ని కూడా గ్రహించుకోలేరు. ఆ విధంగా యుక్తి గలదంట. అదంట ఒకరోజు వచ్చిందంట, వచ్చి మరి అవ్వతో మాట్లాడుతూ ఉందంట. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉందో. ఈ ఫలాలని ఏదైనా తినద్దన్నాడా దేవుడు అని చెప్పిందట. ఈ చెట్టు ఫలాలు కానీ మీకున్నటువంటి వాటిలో ఏదైనా తినద్దని చెప్తే అవ్వ చెప్తా ఉంది. అవ్వ మరి గ్రహించలేకపోయిందా ఏంటో తెలియదు కదా, దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేసిందో. ఎప్పుడు కూడా మనకి పాపము మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుందంటే దాన్ని మనం అలౌ చేస్తేనే,
మన జీవితంలోకి ఆ పాపాన్ని మనం ఎలవ్ చేస్తే అది దానికి మనం బానిసలం అయిపోతాం. దాన్ని మనం ఎలవ్ చేయనంత కాలము అది మనల్ని ఏమీ చేయలేదు. అది మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక దుష్ట ఆలోచన, పాప ఆలోచన వస్తుందో దాన్ని మనం అక్కడితో కట్ చేసేస్తే అది మనల్ని ఏమీ చేయదు. లేదు, దాన్ని మనం రెండోసారి, మూడోసారి దాని గురించి మన మనసులో ఎప్పుడైతే అనుకుంటా ఉంటామో మనం దాని ట్రాప్లో పడిపోయినట్టే. సో బహుశా ఎన్ని రోజులు మరి అది ట్రై చేస్తూ వచ్చిందో మనకు తెలియదు. అది వెంటనే అయిపోయిందని మనం అనుకోవడానికి వీల్లేదు. సో ఎన్నో దినాలుగా అది అవ్వతో మాట్లాడుతూ వస్తుంది. అయితే అన్ని దినాలు అవ్వ మరి ఆదాంతో చెప్పలేదో ఏంటో తెలియదు కదండి. అదే ట్రాప్ అంటే, అదే యుక్తి. బహుశా చెప్పుంటుంది, నువ్వు ఆదాంతో ఏం చెప్పాల్సిన అవసరం లేదమ్మా కదా, మనిద్దరం మాట్లాడుకుందాం, మనిద్దరం ఫైనలైజ్ చేసుకుందాం కదా. మనం కూడా చాలాసార్లు హస్బెండ్స్ వైఫ్స్తో చెప్పరు కొన్ని విషయాలు, వైఫ్స్ హస్బెండ్స్తో చెప్పరు, చాలా సీక్రెట్గా ఉంటుంది. జాగ్రత్త, ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడదాం. అందుకొరకే ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అవ్వ చెప్పలేదు బహుశా చెప్పకుండా దాంతో మాట్లాడుతూ ఉంది. నువ్వు ఏంటి ఇలా చెప్తున్నావు? నా దేవుడు, నా తండ్రి, నా ప్రభువు, నా యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను తినొద్దు అన్నాడు, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని దాన్ని ఎదిరించడం కానీ, దాంతో మాట్లాడడం కానీ, చెప్పడం కానీ మనం ఎక్కడ చూడం. కాబట్టి దాని యొక్క మాటకు లోబడిపోయింది. మనం కూడా అంతే, వాక్యం చదువుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం, ఆలయానికి వెళ్తూ ఉంటాం, మనకి ఇక్కడ సేవకులు చెప్పింది వింటూ ఉంటాము, దేవుని వాక్యం ఏంటో మనకి తెలుసు. మనల్ని ఎవరో ఏదో ఒక చిన్న మాట అనగానే దానికి మనం లోబడిపోతాం. మరి మన యొక్క ఏమంటాం, భక్తి ఏమైపోతుందో కదా, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏమైపోతుందో, దేవునితో మనం నడిచినటువంటి నడక ఏమైపోతుందో, మన ప్రార్థనలు ఏమైపోతాయో, ఆ ట్రాప్లో పడిపోయి మనం మోసంలో పడిపోతూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే అవ్వ తను తినడం మాత్రమే కాదు, తన యొక్క భర్తకు కూడా తీసుకొని ఇచ్చిందో, తను కూడా హ్యాపీగా తినేస్తాడంట. చూడండి, తను కూడా ఏం మాట్లాడలేదు. బహుశా మరి ఆ యొక్క ట్రిక్ మరి లేడీస్కే ఉందేమో మనకు తెలియదు. వాళ్ళు ఏది ఇస్తే భర్తలు అలా తినేస్తారేమో ఏం మాట్లాడకుండా కదా, విషం ఇచ్చినా తాగేస్తారేమో మరి తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఆదాము కూడా, ఏంటి నువ్వు ఈ ఫలం నువ్వు తిన్నావా, నువ్వు ఎందుకు తిన్నావు, నువ్వు నాకు తీసుకొచ్చి ఇస్తున్నావు ఏంటనేటువంటి క్వశ్చన్ కూడా చేయకుండా హ్యాపీగా తినేసాడంట. తిన్న వెంటనే ఏమైందండి? తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోయారా లేదా? తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోయారా లేదా? చెప్పాలి మీరు. ప్రభువు చెప్తాడు, మీరు తిన్నారా మీరు చచ్చిపోతారు. అయితే అక్కడ పాము చెప్పింది ఏంటంటే సగం నిజమే చెప్పింది. ఏం చెప్పిందంటే మీరు చావనే. ఎప్పుడు కూడాను అబద్ధికుడు వాడు, సాటన్ వాడు మనల్ని ఏం చేస్తాడంటే సగం నిజమే చెప్తాడు, ఫుల్ నిజం చెప్పడు. సో ఏమని చెప్పింది అది? మీరు చావనే చావరు. నిజంగానే చచ్చిపోలేదు, తిన్నా వెంటనే చచ్చిపోవాలి కానీ తినలేదు. అది చెప్పిన మాట కూడా నిజమే, ప్రభు చెప్పిన మాట కూడా నిజమే. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు తిన్న దినాన్న నైతికంగా చచ్చిపోతావు, నా యొక్క స్వరూపాన్ని కోల్పోతావు, నేను నీకు ఇచ్చినటువంటి గుణగణాలని కోల్పోతావు, నీవు పాపంగా చేయబడతావు. ప్రభు చెప్పింది అది. వీడు చెప్పింది ఏంటంటే నువ్వు చావునే చావు, ఫిజికల్గా నువ్వు బతికే ఉంటావు, నువ్వు స్పిరిచువల్గా నువ్వు చచ్చిపోతావు. కాబట్టి పతనమైపోయినటువంటి జీవితం. సో వాళ్ళు పతనమైపోయారు. వాళ్ళకి ఎవరు చెప్పారండి? మనం చిన్నపిల్లల్ని గమనించినట్లయితే వాళ్ళకి ఇది తప్పని మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మమ్మీ వస్తుంది, డాడీ వస్తుంది అంటే తప్పుకుంటారు, దాక్కుంటారు. ఎవరికి చెప్పారు అది? సో అందుకనే ప్రభు అంటాడు, మీరు పుట్టుకతోనే కదా, నీ తల్లి నిన్ను పాపంలోనే గర్భం ధరించింది, నువ్వు పాపంలోనే పుట్టావు, పాపంలోనే పెరిగావు అని చెప్తూ ఉంటుంది కదా. ఆదికాండంలో మనం గమనించినట్లయితే మన హృదయాలంట, ఎవరైనా సరే వాళ్ళు మానవుల యొక్క హృదయాలు ఎలాంటివంటండి? కేవలము చెడ్డవంట. హృదయ ఆలోచనలు, తలంపులు కేవలము ఎల్లప్పుడూ అంట. చూడండి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మనం ఎవరమైనా కావచ్చు, ఏ స్థితిలోనే ఉండొచ్చు, ఎంత గొప్పవారమైనా కావచ్చు, మన యొక్క హృదయ తలంపులు, ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. కాబట్టి మన జీవితాలు పతనమైపోయినాయి.
మన జీవితాలు నాశనమైపోయినాయి. ఈ నాశనమైపోయినటువంటి జీవితాలని ప్రభువు తిరిగి తన సారూప్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన యొక్క జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన యొక్క పోలికలను తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ వరకు మనం గమనించినప్పుడు 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు మనము చనిపోయినటువంటి వారంగా ఉంటున్నప్పుడు కదా, మనము ఆయనకి శత్రువులంగా ఉంటున్నప్పుడు మన యొక్క ఆలోచనలంతా ఎలా అయిపోయినాయి అంటండి, నరుల ఆలోచనలు. మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు మరియు 8, 9 వచనాలు మనం గమనించినట్లయితే మనిషి యొక్క హృదయం ఏ విధంగా ఉందో అక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం కదా. అక్కడ ఏముందంటే నరులు అంటే ఏం చేస్తున్నారంట, జారత్వం చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారంట. నరుల హృదయాలు జారత్వం చేయడానికి ఇష్టపడతా ఉన్నాయి. అంటే జారత్వం అంటే మనకు మ్యారేజ్ కాకముందే కదా, మనము దాంపత్య జీవితంలోనికి వెళ్ళకముందే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు సెక్సువల్ లైఫ్ జీవించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అది జారత్వం అంటే. కాబట్టి మన యొక్క జీవితాలు మన యొక్క జీవితాలు పతనమైపోయిన తర్వాత, మన యొక్క జీవితాలు దేవునికి దూరం అయిపోయిన తర్వాత, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించేటప్పుడు, దేవుడు మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేటప్పుడు మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయంటే జారత్వంతో నిండిపోయినాయి అంట. ఒకసారి మనం గమనించుకుందాం మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కదండి. మనం మ్యారేజ్ కార్డ్స్లో మాత్రం చక్కగా వేస్తాం. ఏమని వేస్తామండి, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, అక్కడ వరకే వేస్తాం. తర్వాత కూడా కావాలిగా. తర్వాత ఏంటండి, పానుపు నిష్కలంకం అయితేనే అది వివాహము ఘనమైంది. అంతేగాని పానుపు నిష్కలంకమైనది కాకుండా వివాహం ఎట్లా ఘనమైనది అవుతుంది? మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అయినప్పటికీ ప్రభువు నిన్ను నన్ను ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. మనము పొందినటువంటి ప్రతి దెబ్బ ఆయన పొందాడు. మనము వెళ్ళినటువంటి ప్రతి ఇరుకులో నుంచి ఆయన వెళ్ళాడు. మనం పొందినటువంటి ప్రతి మెంటల్ టార్చర్ నుంచి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆయన మనల్ని విడుదల చేయగలిగినటువంటి సమర్థుడు. మనం ఎలాంటి జీవితం, గత జీవితం మంది ఏదైనా పర్వాలేదు, గత జీవితం మనం ఎలాంటి జీవితం జీవించినా పర్లేదు, ఆయనకు శత్రువులమై ఉన్నా పర్వాలేదు, ఆయన అంటున్నాడు నీవు నా వైపు తిరుగు అంటున్నాడు. మనం ఆయన వైపు తిరిగినట్లయితే కదా. తర్వాత మానవుని హృదయం ఏ విధంగా ఉంటాడంట, అపవిత్రతతో. మనం ఆలోచనలన్నీ కూడా అపవిత్రపు ఆలోచనలే. ఎదటి వాళ్ళని చూసినప్పుడు మన యొక్క ఆలోచన నిజంగా పవిత్రంగా ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్ అంటాం కదండి. మన సంభాషణ అంతా దేవుణ్ణి ప్రైజ్ చేసేదిగానే ఉంటుందా? మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటా ఉంటామా? ఆమె ఇచ్చేసిందండి, ఈయన ఇచ్చేసాడండి. మన యొక్క మాటలు, మన యొక్క హృదయాలు, మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం. నిజంగానే ఆ బ్రదరు లేకపోతే ఆ సిస్టరు అనేటువంటి నిజమైనటువంటి మనస్సు మనలో ఉందా? సో మన ఆలోచనలు అపవిత్రమైనటువంటి ఆలోచనలు అంట చెప్తా ఉన్నాడు. సో మానవుడు ఏ విధంగా పతనం అయిపోయాడంటే వాడు జారత్వంలో దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. వాడు ఏ విధంగా ఉంటున్నాడంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలతో, అపవిత్రమైనటువంటి హృదయంతో, అపవిత్రమైనటువంటి మనస్సుతో, అపవిత్రమైనటువంటి నడకతో వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాడు కదా. కామాతురతో అంట, కామాతురతో. ఈ రోజుల్లో మనకి మొబైల్స్ మన చేతిలోకి వచ్చినాయి. మనం ఏం చూస్తున్నాం? మనం ఎలాంటి పిక్చర్స్ని మనం చూస్తూ ఉన్నాం, ఎలాంటి మూవీస్ని మనం చూస్తూ ఉన్నాం కదా. కామాతురతో మన హృదయాలు నిండిపోయినవి, మన జీవితాలు కామాతురతో నిండిపోయినవిగా ఉంటాయి. ప్రభు నేను చెప్పేటువంటి మాటలు కాదు, ప్రభువు చెప్పేటువంటి మాటలు చదవండి. మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు దయచేసి చూడండి. దానిలో ఏముందో మీరు చూడండి కదా. 8 నుంచి 9 వరకు దానిలో ఏముందో చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాస్తా ఉన్నాడు, కొలసీ సంఘానికి రాస్తా ఉన్నాడు, అయ్యా మీ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఆ సంఘంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈరోజు నీలో నాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం చర్చికి వస్తున్నాము, ఆరాధనకు వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంది, మన దృక్పథం ఏ విధంగా ఉంది, మన భావజాలం ఏ విధంగా ఉంది. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా. హృదయాన్ని ఆయన చూసేటువంటి దేవుడు, హృదయ అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. మన హృదయంలో తలంపు పుట్టకముందే ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు జారత్వంలో ఉన్నావేమో ఒకసారి జాగ్రత్తగా ఉండు.
నీ యొక్క ఆలోచనలు అపవిత్రమైనటువంటి ఆలోచనలుగా ఉన్నాయేమో ఒకసారి జాగ్రత్తగా గమనించుకో. నువ్వు కామాతురతో ఉన్నావేమో చూసుకో. నువ్వు ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా కావచ్చు. నువ్వు ఎలాంటి నీ యొక్క తలంపులు ఉంటున్నాయి. ఒకసారి దురాశ అంట. ఆశ ఉండొచ్చు, కానీ దురాశ. ఎదటివాడిది దోచుకోవాలి, ఎదటివాడిది నాకు కావాలి, నేను లాక్కుని వెళ్ళిపోవాలి, నాకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ అది నాకు కావాలి, అది నా సొంతం చేసుకోవాలి. దురాశ. నాకు కావాల్సిన దానికంటే నేను ఇంకా ఎక్కువ తీసేసుకోవాలి కదండి. సో దురాశ, మన హృదయాలు దురాశతో నిండున్నాయేమో. ఒకసారి విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అంట. ధనాపేక్షని ప్రభువు విగ్రహారాధనతో పోలుస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి విషయాల్లో విగ్రహారాధన ఒకటి. ధనం సంపాదించుకోవద్దని ప్రభువు చెప్పట్లేదు, కానీ దాన్నే నువ్వు ఒక దేవుడుగా చూస్తూ ఉన్నావు అనుకో, దాన్నే నీకు ప్రాధాన్యత ఉందనుకోండి, డబ్బు విషయంలోనే మనము అతిశయపడే వాళ్ళంగా ఉంటున్నాం అనుకోండి, ప్రభు అంటున్నాడు అది నీకు విగ్రహం అంటున్నాడు, అది నీకు విగ్రహం అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనకి అలాంటి విగ్రహారాధనతో సమానమైనటువంటి ధనాపేక్షను మనం కలిగి ఉన్నామేమో, అలాంటి గ్రీడ్ మనం కలిగి ఉన్నామేమో, అలాంటి ఆశను మనం కలిగి ఉన్నామేమో కదా. ఈవెన్ బ్రదర్స్లో సిస్టర్స్లో మనం చూసినప్పుడు ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు ఆస్తుల విషయంలో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. జీవితాంతం కొందరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు కదా. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళరు. ఏంటంటే డబ్బు విషయంలోనే, లేకపోతే తండ్రి సంపాదించినటువంటి ధనం విషయంలో. నీ అంతటి నువ్వు సంపాదించుకో కదా, నీ తండ్రి సంపాదించింది నీకెందుకు ఏమండి? దాని గురించి నువ్వు పోట్లాడతావు ఎందుకు? నువ్వు సంపాదించు, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో. తండ్రి నీకు ఇస్తే తీసుకో, లేకపోతే లేదు, అది ఆయన ఇష్టం కదా. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, సొంత అన్నలు, సొంత తమ్ముళ్ళు, సొంత అక్కలు, సొంత చెల్లెళ్ళు ఈ విషయాల్లో శత్రుత్వము కలిగి ఉంటూ ఉన్నారు ఏమండి. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మేము బిలీవర్స్ అని చెప్పుకుంటున్నాము, మేము మరి రెగ్యులర్గా ఆరాధనకు వెళ్ళేవాళ్ళని చెప్పుకుంటున్నాము, వాక్యం చదివేవాళ్ళని చెప్పుకుంటున్నాము, ప్రార్థన చేసేవాళ్ళమని చెప్పుకుంటున్నాము, మీటింగులు పెట్టుకుంటున్నామని చెప్పుకుంటున్నాము. మన హృదయాలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. మనలో చాలా కోపం ఉంటుంది, మనలో చాలా ఆగ్రహం ఉంటుంది, మనలో దుష్టత్వం ఉంటుంది. అవన్నీ వాక్యంలో ఉన్నాయండి. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, దయచేసి చూడండి. నా సొంత మాటలు నేను చెప్పట్లేదు కదా. మన యొక్క మాటల్లో బూతులు కదా. మనం మాట్లాడిన బూతులు ఇంకెవరు మాట్లాడరేమో కదా. క్రైస్తవులు మాట్లాడిన బూతులు ఇంకెవరు బహుశా మాట్లాడరు. మన యొక్క మాటలు, మన యొక్క బ్రతుకు అబద్ధాలతో నిండిపోయినటువంటి బ్రతుకుగా ఉంటా ఉంది. కాబట్టి ప్రభువు చెప్తా ఉన్నాడు. సో పౌలు గారు రోమీలకు రాస్తూ, అయ్యా మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి ఇలా ఉంటున్నాయి. నేను ముందు మీకు డాక్టరీని గురించి చెప్పాను, తర్వాత ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్ లైఫ్లో ఇలాంటివి ఉన్నట్లయితే ప్రభువు మిమ్మల్ని మెచ్చడు, ప్రభువు మిమ్మల్ని అంగీకరించడు, ప్రభువు మీ ప్రార్థన ఆలకించడు. ఒకవేళ నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి ఆలకించడు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇవన్నీ నా హృదయంలో ఉంచుకొని నేను 24 గంటలు ప్రార్థన చేస్తానన్నాను అనుకోండి, ప్రభు అంట సింపుల్గా ఏం చెప్తున్నాడండి? నీ మనవి నేను ఆలకించనయ్యా. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు కదా. ఒక రకంగా మనం టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి కదా. నరులు బొత్తిగా చెడిపోయినటువంటి వాళ్ళుగా అయిపోయారు, భయం లేనటువంటి వాళ్ళుగా అయిపోయారు, విలువలు లేనటువంటి వాళ్ళుగా, విలువలు లేవు వాళ్ళ జీవితాల్లో, విలువలు లేనటువంటి వాళ్ళుగా అయ్యారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. దేవుని ఉగ్రతకు లోనైనటువంటి జీవితాలు అయిపోయినాయి. మన యొక్క జీవితాలు దేవుని ఉగ్రతను మనం చూస్తాం. ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం కదా. కోరహు విషయంలో కూడా మనం అదే చూస్తాం కదండి. కోరహు విషయంలో కూడా మనం అదే చూస్తాం. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే, కోరహు దేవుణ్ణి నిందించాడు, మరి మోషేను నిందించాడు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భూమి నెర విడిచి వాళ్ళనంట మింగేసిందంట. సో మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి భూకంపాలు కదండి, అనేకమైనటువంటి విపత్తులు మనం చూస్తూ ఉన్నాం. మనుషుల ఎడల దేవుని ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళంతా నరకం వైపు పరిగెడతా ఉన్నారు. సో ప్రభువు ఏం చేశాడంటే, మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చాడంట. ఏం చేశాడంటే, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రజలంతా దేవుడి కొరకు వెతుకుతూ ఉన్నారు.
దేవుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతూ ఉన్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారు, కొంతమంది రకరకాల దుస్తులు వేసుకొని నడుస్తూ ఉన్నారు, కొంతమంది రకరకాల వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రకరకాల పరిస్థితులు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, నశించినటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఏమండి, మనం నశించిపోయాము, మనం దేవుని సారూప్యాన్ని పోగొట్టుకున్నాము, దేవుని యొక్క సొగసును పోగొట్టుకున్నాము, ఆయన యొక్క లక్షణాలను పోగొట్టుకున్నాము. ప్రభువు మనల్ని ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆ రోజున ఆదాము అవ్వలకి చర్మపు చొక్కాయల్ని తొడిగించాడు. వాళ్ళు మేము దిగంబరులంగా ఉన్నాము, మేము సిగ్గుపడుతున్నామంటే వాళ్ళని కోపగించుకోలేదు, వాళ్ళను నెట్టివేయలేదు, వాళ్ళని త్రోసివేయలేదు. మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు సరైన శిక్ష పడింది అని ఆయన చెప్పలేదు. వాళ్ళకి చర్మపు చొక్కాయల్ని తొడిగించాడు. సో ఈరోజు మనల్ని ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడంట. లూకాసు వార్త 19:10 నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ వలే నా వలే ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపము తప్ప అన్ని విషయాల్లో ఆయన మనవలే ఈ లోకానికి వచ్చాడు, మనవలే జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు తన తండ్రికి తల్లికి ఆయన సేవ చేస్తూ ఆయన తన యొక్క జీవితాన్ని గడిపాడు. 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేసే విషయంలో, దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి విషయంలో, దేవుని విలువలను ఇతరులకు పంచేటువంటి విషయాల్లో ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు కదా. తర్వాత మత్తయి సువార్త 11:28-30 వచనం మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మన ప్రయాస ఎలా అయినప్పటికీ, మన ప్రయాస ఎంత అయినప్పటికీ, మన ప్రయాస ఎలాంటిది అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని మాడిన మాట తప్పనటువంటి దేవుడు. మన యొక్క పాప భారంతో, మన శాప భారంతో మన యొక్క జీవితాలని మనం ఈడ్చుకుంటూ మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు నెమ్మదిని కలుగజేస్తాను, మీకు సంతోషాన్ని కలుగజేస్తాను, మీ జీవితాల్లో తిరిగి మీరు మీ యొక్క సంతోషాన్ని అనుభవించేటువంటి పరిస్థితులను మీకు దయచేస్తాను, మీరు రండి, నా యొద్దకు రండి అని ప్రభు చెప్తా ఉన్నాడు కదా. యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అధికారాన్ని అనుగ్రహించాడంట. అనుగ్రహించడం అంటే ఏంటండి? గిఫ్ట్ అన్నమాట. అది గిఫ్ట్. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే మనం ఎంత హ్యాపీగా తీసుకుంటాము కదా. ఎవరైనా మనకి ఒక కాసు బంగారం ఇచ్చారనుకోండి గిఫ్ట్గా, చాలా సంతోషం కదండి. ఎవరైనా మనకి బర్త్డేకి ఒక మంచి కేక్ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారనుకో, మనకి ఎంత సంతోషమో. గిఫ్ట్ అంటే అది మళ్ళీ తిరిగి తీసుకునేది కాదు, అది మనకి సొంతంగా ఇచ్చేసేటువంటిది. సో ఆయనంట మనల్ని ఏమంటున్నాడంటే, మనం ఆయన సారూప్యాన్ని పోగొట్టుకున్నాము, మన సొగసును పోగొట్టుకున్నాము, మనం ఆయన యొక్క గుణలక్షణాలను పోగొట్టుకున్నాము. అయినా కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా పిల్లలు అంటున్నారు. మీరు నన్ను అంగీకరించినట్లయితే మీరు నా పిల్లలు అవ్వడానికి, మీరు పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ అధికారాన్ని మీకు అనుగ్రహించాను, గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆ గిఫ్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళదే. మనం తీసుకోలేదనుకోండి, ఆ గిఫ్ట్ మనది కాదు. సో ఆయన ఇచ్చేటువంటి రక్షణ, ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణ మనం తీసుకుంటే అది మనది, లేకపోతే మనది కాదు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. మనము పాపములో నశించిపోయాము, మన యొక్క జీవితాన్ని మనం పోగొట్టుకున్నాము. ఒకవేళ మనం ఆ విధంగానే చనిపోయినట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు గినక నన్ను అంగీకరించినట్లయితే నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నీవు చనిపోయినను తిరిగి లేస్తావు, చనిపోయినను తిరిగి బ్రతుకుతావు, నిత్యము నాతో సహవాసం చేస్తావు. ఆ రోజున ఆదాము అవ్వలతో ఆయన నిత్యము ఏ విధంగా సహవాసం చేస్తూ వచ్చాడో, వాళ్ళతో నడుస్తూ వచ్చాడో, వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడో, ఈ రోజున మనం ప్రభువును అంగీకరించినట్లయితే మనము చనిపోయిన తర్వాత కూడా ఆయనతో నిత్యము ఉంటాము. అది ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానం మనకి.
సో దాన్ని మనం ఇష్టపడినట్లయితే మనం తీసుకోవచ్చు. ఒకవేళ అది మన చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. అంత మాత్రమే కాదు, ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. సో ఈ రోజున మనం క్రైస్తవ్యాన్ని ఏమనుకుంటున్నాం? ఏమండి, మీరేమనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే? దయచేసి మాట్లాడండి. క్రైస్తవ్యం అంటే మీరేమనుకుంటున్నారు? ఒక మతం అనుకుంటున్నారా? క్రైస్తవ్యం మతం కాదు. మతం అనేటువంటి పరిస్థితి మనం బైబిల్లో ఎక్కడ చూడం. ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, నేనే మార్గం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్తా ఉన్నాడు. సో మనము మతం కాదు, మనము మార్గం. ఈ మతం అనేది మనలో చిచ్చు పెడుతుంది. ఈ మతము అనేది మనల్ని మారణ హోమంలోకి నడిపిస్తుంది. ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకునే విధంగా చేస్తుంది. ఒకళ్ళ ఎగళ్ళ ఒకళ్ళు పగను రేపుకునే విధంగా చేస్తుంది. ఇది మనం పెట్టుకున్నది మతం, దేవుడు పెట్టింది కాదు. దేవుడు ఆదామం చేసిన తర్వాత ఆయన ఇది నీ మతం అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేనే మార్గము అంటాడు. కాబట్టి మనం మార్గంలో ఉన్నాం. మా పిల్లల విషయంలో ఇదే జరిగింది. వాళ్ళు 10th క్లాస్కి వచ్చినప్పుడు మచిలీపట్నంలో నిర్మలా స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఆ సిస్టర్స్ మీ ఫాదర్ని తీసుకురమ్మంటే వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. సో వాళ్ళు నాతో మాట్లాడింది ఏంటంటే, మీరు ఏ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతాం, మీది రిలీజియన్ ఏంటి? నేను చెప్పాను, నాకు రిలీజియన్ లేదు, నాకు రిలీజియన్ లేదు. టీసీలో రాయాలన్నారు. టీసీలో రాయడానికి కూడా నాకు రిలీజియన్ లేదు. రిలీజియన్ రాయాల్సిన అవసరం లేదు. అది మన హక్కుల్లో కూడా ఉంది. మన యొక్క క్యాస్ట్, మన యొక్క రిలీజియన్ మనం చెప్పుకుంటే చెప్పుకుంటాం, చెప్పుకోకపోయి మనకు ఆ స్వేచ్ఛని ఇచ్చాడు మన రాజ్యాంగంలో. సో వాళ్ళు రాయాలి అంటున్నారు. నేనేమంటున్నానంటే, సో వీళ్ళని ఎలాగో క్రిస్టియన్స్ అంటున్నారు కాబట్టి నన్ను క్రైస్తవుడిగా రాయండి మీరు. మీ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్. నాకు సబ్ క్యాస్ట్ లేదు. అసలు మతమే లేదంటే ఇంకా సబ్ క్యాస్ట్ ఏంటి? ఎప్పుడైనా మీరు ఈ విషయాల గురించి ఆలోచించారా? నేను ఒకటే చెప్పాను, నేను నా పిల్లలకి మీరు ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టండి, సబ్ క్యాస్ట్ కావాలంటే క్రిస్టియన్ అని రాసుకోండి. నాకు క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు ఏమి లేదు. ప్రభువులో మనందరము సమానమే. ప్రభువులో మనం అందరము కూడా సమానమే. ఆయన మనలందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు కదా. ఈ యొక్క వర్గాలు మనకి లేవు కదా. కొన్ని చర్చెస్కి వెళ్తే వాళ్ళు మీరు వచ్చే సండే నుంచి ఈ చర్చికి రావద్దంటారు. ఎందుకంటే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాడు కాదు వచ్చినటువంటి వ్యక్తి. మనం ఇదే బైబిల్ పట్టుకుంటున్నాము, ఇదే వాక్యం చెప్తున్నాము, ఇదే దేవుడి గురించి మాట్లాడుతున్నాము. మనలో వర్గాలు ఎందుకు? దేవుడు దాన్ని అంగీకరించడు. మీరు అనుకోవచ్చు, అతను చాలా పెద్ద పాస్టర్ అండి, చాలా చక్కగా మాట్లాడతాడు, కానీ ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, దేవుడు ఆయనను అంగీకరించడు. చాలా సింపుల్. మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. మనం వాక్యం చదువుకుంటే వాక్యము చదివితే అంట, అది వాక్యము వెల్లడి ఎగుడుతోడనే వాడికి వెలుగు కలుగుతుందంట. వెలుగు కలుగుతుంది. ఎప్పుడు మనకి వెలుగు కలుగుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి వాడి మాటలు వింటే కాదు. వాక్యం చదివితే ఆ వాక్యం మనల్ని వెలిగిస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మనకి తెలివిని ఇస్తుంది, మనకి ఆలోచనని ఇస్తుంది. ప్రభు హృదయం ఏంటో మనం తెలుసుకునే విధంగా చేస్తుంది అది. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసినటువంటి విషయాలను బట్టి 6 నుంచి 11 వరకు మన పరిస్థితి ఏంటో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం గమనించినట్లయితే ఒకసారి మీరు చూడండి, దానిలో ఏమేమి ఉన్నాయో. మనం చేయాల్సిన పనుల్లో అక్కడ ఏంటంటే, ప్రభువును మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించుకోవడమే మనం చేయాల్సిన పని. ఒక మానవుడుగా, పతనమైపోయినటువంటి మానవుడుగా, నాశనమైపోయినటువంటి మానవుడుగా, జీవితాలని దుష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయినటువంటి మానవుడిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన వైపు తిరగడం, ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించుకోవడం. అంతే మనం చేయాల్సింది. ఆ ఒక్క పని మనం చేసినట్లయితే ఆయన మన కొరకు ఎన్ని పనులు చేస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. 1వ వచనం నుంచి 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం గమనించినట్లయితే, మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకొని మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నప్పుడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు మనకి ఏమేమి ఇస్తున్నాడో చూడండి, ఒక్కసారి చూడండి. గమనించినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనం, ఆయన మనకి విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవుడు.
ఆయన ఎడల మనము విశ్వాస జీవితము జీవించడానికి మన ఎడల తన కృప చూపించేటువంటి దేవుడు. మీకు కనిపించిందా ఒకటో వచనంలో? ఒకటో కనిపించిందా అండి? విశ్వాసాన్ని ఆయన కనిపిస్తాడు. రెండవది, నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతాడంట. మన యొక్క జీవితాలు ఎలా ఉన్నప్పటికీ మనల్ని ఆయన ఏ విధంగా చూస్తున్నాడంటే నీతిమంతుడుగా చూస్తాడు. నీ పక్కోడు నిన్ను నీతిమంతుడుగా చూడకపోవచ్చు, కానీ సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నన్ను సృజించినటువంటి దేవుడు నన్ను ఏ విధంగా చూస్తాడంటే నీతిమంతుడుగా చూస్తాడు. పక్కవాడి దృష్టిలో మనం నీతిమంతులం కాకపోవచ్చు, కానీ ఆయన నిత్యత్వాన్ని మన దృష్టిలో పెట్టుకొని మనల్ని చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు నీతిమంతుడు అంతే, నా కుమార్తె నీతిమంతురాలు, ఆ విధంగా చూస్తున్నాడు. మనల్ని విశ్వాసంలో పెంపొందించే విధంగా మనల్ని ఆయన స్థిరపరిచేటువంటి వాడు. మూడో విషయం మీరు గమనించినట్లయితే, దేవునితో సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తండ్రితో మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కుమారుడైనటువంటి దేవుడు తన సిలువలో మరణించిన విధానాన్ని బట్టి, తను రక్తము కార్చిన విధానాన్ని బట్టి, తను పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న విధానాన్ని బట్టి ఆ తండ్రితో నీకు నాకు సమాధానాన్ని కలుగజేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు నీకు నాకు తండ్రితో సమాధానం లేదు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అంటాం, పరలోకమందున్నమా తండ్రి అని పిలుస్తున్నాం ఆయన్ని. అంతకుముందు మనం పిలవలేకపోయాము, ఎందుకంటే మన యొక్క జీవితము పాప జీవితంగా ఉంది, మన యొక్క స్థితి దుస్థితిలో ఉంది. ఎప్పుడైతే కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి తండ్రికి నీకు మధ్యవర్తిగా ఉన్నాడో, ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అగాధాన్ని తీసివేశాడో, ఆ పాపాన్ని తీసివేశాడో, ఆ శాపాన్ని తీసివేశాడో, ప్రభువు మనకి తండ్రి అయిపోయాడు. ఆయన యొక్క సన్నిధిని చేరడానికి, ఆయన యొక్క బలిపీఠాన్ని చేరడానికి, ఆయన మనము 24 గంటలు 365 రోజులు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మనం ఆయన తండ్రి అని పిలవచ్చు. ఆయన మన కొరకు ఎదురు చూసేటువంటి దేవుడు. ఆయన సన్నిధికి మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసేటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. మనల్ని ఎంత మాత్రమో త్రోసివేయడు. ఆయన చేతులు చాసి నిరంతరము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వెళ్తామో ఆయన మనల్ని కౌగలించుకుంటాడు, మనల్ని సేద తీరుస్తాడు కదా, మనతో కలిసి భోజనం చేస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. అంత మంచి పరిస్థితిని కుమారుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవ వచనం మనం చూసినట్లయితే, దేవుని కృపకు మనల్ని పాత్రులుగా చేశాడంట. అప్పటి వరకు దేవుని ఉగ్రత మన మీద ఉంది, ఇప్పుడు దేవుని యొక్క కృప. మనం ఇందాక పాటలు పాడుకున్నాం, నీ కృపలేనిదే నేను జీవించలేనంటున్నాం, నీ కృపలేనిదే నేను బ్రతకలేనంటున్నాం. సో ఆ కృపకి మనల్ందరినీ పాత్రులుగా చేసినాడు. తర్వాత ఆయన బలిపీఠమును, ఆయన సన్నిధిని చేరడానికి మనకు అర్హతనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఆయనలో ప్రవేశించడానికి మనకు గొప్ప ప్రవేశాన్ని ఇచ్చాడు, మనకు అర్హులనుగా చేశాడు మనల్ని, మనకు ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చాడు, మనకి అలాంటి అధికారాన్ని ఇచ్చాడు. అధికారం అని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, అధికారం. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఆయనతో మనము నిత్యము ఉండబోతున్నాము అనేటువంటి నిరీక్షణ. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులైనా సరే నేను తనువు చాలించిన తర్వాత ఆయనతో నిత్యము ఉండబోతున్నాను. ఆయనలాగానే ఉంటానంట, నేను ఆయనలాగానే ఉంటాను, మహిమ శరీరం ఆయనలాగానే ఉంటాను. ఆ నిరీక్షణ మనకి ఇచ్చాడు ప్రభు. 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించినట్లయితే జాగ్రత్తగా గమనించండి. ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు కదా, ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళకి శ్రమలు కలుగుతాయి ఒక్కొక్కసారి కదా. ఆ శ్రమలు కలిగినప్పుడు ఆయన మనకి చూడండి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ ఓర్పును నేర్పిస్తూ ఉందంట. మనకి శ్రమ కలిగితే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఎలా ఓర్పుగా ఉండాలో మనం నేర్చుకుంటామంట. ఓర్పు అంట పరీక్షను నేర్పిస్తూ ఉంది. పరీక్ష అంటే ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్, మన యొక్క జీవిత విధానం. ఆ యొక్క ఓర్పు మనకి క్యారెక్టర్ని ఇస్తుంది. మనము నీతిమంతులుగానే ఉంటాం, వాటి నుంచి మనం తప్పిపోము. మనము నీతిగానే ఉంటాం, నిజాయితీగానే ఉంటాం, ప్రభు మహిమ కొరకే పనిచేస్తాం. మనం అబద్ధం ఆడాల్సిన పని లేదు, మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది అది. సో జాగ్రత్తగా గమనించండి. తర్వాత పరీక్ష నిరీక్షణను మనకి నేర్పిస్తుంది. సో ఈ 3 విషయాలు ఎందుకొరకు మనం ఈ మాటలు మాట్లాడుకుంటా ఉన్నామంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం దయచేసి చదువుతారా ఎవరైనా?
క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడిన. చూడండి, అనుగ్రహించబడడం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని మనం అంగీకరించినప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదు, ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్లు మనం తీసుకోవడమే కాదు, ఆయన పక్షమున మనము శ్రమ పడుటయు మనకు అనుగ్రహింపబడెను. సో ఆయన తరపున మనం చాలా శ్రమలు పడాల్సి వస్తే పడాలి. వాక్యం చెప్తా ఉంది, నాకు శ్రమ రాదు, నాకు శ్రమ లేదు అనుకుంటే కుదరదు. శ్రమ వస్తే మనం ఆ విధంగా ఉండాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఈ శ్రమ గురించి. ఎందుకంటే శ్రమలో కూడా నేను అతిశయపడేవాడుగా ఉంటున్నాను, శ్రమలో కూడా నేను ఎంజాయ్ చేసేవాడుగా ఉంటున్నానని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. 1:30 అవుతా ఉంది. చార్లీ కిర్క్ అనేటువంటి విషయం గురించి మీరు చూసారా? ఆయన గురించి రీసెంట్గా ఆయన చంపేశారు. దేవుని కొరకు తన యొక్క యవ్వన జీవితాన్ని పానార్పణంగా పోసేశాడు. ఆయన తను నిష్ట కలిగినటువంటి క్రైస్తవుడుగా దేవుని కొరకు, దేవునికి సాక్షిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. షూట్ చేసి చంపేశారు. ఎన్ని సంవత్సరాలప్పుడు తను చనిపోయాడండి? తనకి ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 31 సంవత్సరాలు. మేడం గారు 31 ఇయర్స్ అని చెప్తున్నారు. 31 సంవత్సరాలప్పుడు తన యొక్క జీవితాన్ని ముగించేశాడు. ఎందుకొరకు? ప్రభువు కొరకు. మన యొక్క జీవితాల్లో మనకి కష్టాలు వస్తే మనం నిందించే వాళ్ళంగా ఉంటాం. ప్రభువుని, ఎందుకు ప్రభువా నాకు ఈ బాధలు, ఎందుకు ప్రభువా నాకే ఈ కష్టాలు కదా. మన కష్టాలు చాలా తక్కువ. ప్రభు చెప్తాడు, నువ్వు సహించజాలినంత కంటే ఎక్కువ శ్రమలు నీకు కలుగవు అని చెప్తాడు. మరి వాళ్ళు తమ యొక్క జీవితాలనే వదిలిపెట్టేసుకుంటున్నారే. తనకి చంటి బిడ్డ తన భార్య ఏమైపోవాలి కదా. వాళ్ళు క్షమించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళని చంపేశారో తన భార్య తనని క్షమించేదిగా ఉంది కదా. గ్రాహం స్టైన్స్ గురించి మనం చూసాం. ఒరిస్సాలో వాళ్ళని దహనం చేసేసారు. నిద్రపోతూ ఉంటే ఆ జీపులో తన 2 బిడ్డల్ని కాల్చేశారు. వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి వచ్చి ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యన పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిందేంటి? నీకు మేలు చేస్తూ ఉంటే నువ్వు సహించలేనటువంటి వాడుగా ఉన్నావు కదా. నువ్వు దుష్టత్వంలో ఉంటున్నావు. నీ ఆలోచనలేంటి? సో తన భార్య నేను వాళ్ళని క్షమించానని చెప్తాడు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, శ్రమ అంట ఓర్పును నేర్పిస్తూ ఉందంట. ఓర్పు పరీక్షను నేర్పిస్తూ ఉందంట. పరీక్ష అంటే క్యారెక్టర్. ప్రభువులో వాళ్ళు స్థిరపడిపోయినటువంటి విధానం. వాళ్ళని దూషించట్లేదు, ఇంకొకటి లేదు. ఇంకొక విషయం చెప్తాను. రీసెంట్గా ఐగుప్తు దేశంలో 26 మంది పాస్టర్స్ని చంపేశారు. మీకు తెలుసా ఆ విషయం? 26 మంది పాస్టర్స్ని మెడలు కోసి చంపేశారు. దానిలో 2 బ్రదర్స్ ఉన్నారు. ఆ పాస్టర్స్లో 2 బ్రదర్స్. ఒకతనికి 23 సంవత్సరాలు, ఒకతనికి 26 సంవత్సరాలు. వాళ్ళని కత్తి ఇక్కడ పెట్టి కట్ చేసేటప్పుడు అంట ఎవరైతే అది చేస్తున్నారో చాలా జూమ్ చేసి ఆ యొక్క ఫోటోని చూపిస్తూ ఉన్నారు, వీడియో తీస్తూ ఉన్నారు. తీస్తూ ఉంటే వాళ్ళు పలికినటువంటి మాటలు ఆ జూమ్ చేసి ఆ వీడియో తీసి ఆ 2 పిల్లల తల్లికి ఆ వీడియోను పంపించారు. ఆమె చాలా దగ్గరగా ఆ వీడియోను చూసింది. ఆ వీడియో చూస్తూ ఆవిడ కొన్ని మాటలు కూడా విన్నది. ఆ 2 పిల్లలు పలికినటువంటి మాటలు కూడా విన్నది. ఆవిడ 3 విషయాలు చెప్పింది. ఒక విషయం ఏంటంటే, మీరు నాకు ఆ వీడియోని పంపించి చాలా మంచి పని చేశారు. ఎందుకొరకంటే నా పిల్లలు చనిపోయే ముందు వాళ్ళు ఏం మాట్లాడారో నేను విన్నాను. వాళ్ళు ఒకటే మాట అన్నారంట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ మెడలు కోసా ఉంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళని నిందించట్లేదు, దేవుణ్ణి కూడా దూషించట్లేదు. వాళ్ళు దేవుణ్ణి మహింపరిచేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. రెండవ విషయం ఆమె ఏం చెప్పిందంటే, ఎవరైతే ఆ యొక్క పని చేశారో వాళ్ళు మాస్క్ పెట్టేసుకుంటారు. మాస్క్ పెట్టుకొని ఒక్క కళ్ళు మాత్రమే ఉంటాయి, కళ్ళు మాత్రమే మనకు కనిపించేటట్టుగా వాళ్ళు చూస్తారు ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళ యొక్క కళ్ళని నేను చూశాను. ఎవరైతే ఆ పని చేస్తున్నాడో
ఆయన యొక్క కళ్ళను నేను చూశాను, ఆ కళ్ళను నేను గుర్తుపడతాను, ఆ కళ్ళను నేను గుర్తుపడతాను. ఒకవేళ నేను దారిలో వెళ్తా ఉంటే నాకు ఎదురైతే ఆ వ్యక్తిని ఆ కళ్ళను చూసి నేను గుర్తుపడతాను. ఆవిడ తర్వాత ఏమని ఉంటుందో మీరు చెప్తారా? ఎవరైనా ఏమని ఉంటుందో మీరు చెప్తారా? మీరేమనుకుంటారు? ఒకవేళ ఆ వ్యక్తి ఎదురైతే, నీవైతే నేనైతే ఏం చేస్తాం? కానీ ఆవిడ అంది, ఆ వ్యక్తిని నేను ఇంటికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి ఆయనకి ఇష్టమైనటువంటి భోజనం పెడతాను. క్షమించేటువంటి గుణం, నీ శత్రువును కూడా క్షమించమని ప్రభువు చెప్పాడు. ఆవిడ తన యొక్క కొడుకులు దేవుని మహిమలో ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవునితో కలిసి ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప మహిమలోకి నా పిల్లలు వెళ్ళిపోయారు. కాబట్టి అతన్ని నేను ఎందుకు దూషించాలి? ప్రభువు ఎలవ్ చేశాడు కాబట్టే, ప్రభువు దీన్ని అంగీకరించాడు కాబట్టే ఈ విధంగా జరిగింది. వాళ్ళిద్దరిని బట్టి అనేక మంది దేవునికి తమ యొక్క జీవితాలను సమర్పించుకున్నారు కదా. గ్రహాం స్టెయిన్స్ ఆయన్ని బట్టి అనేక మంది తమ యొక్క జీవితాలని సమర్పించుకున్నారు. కిర్క్ని బట్టి అనేక మంది తమ యొక్క జీవితాలని ప్రభువుకు సమర్పించుకున్నారు. యుఎస్లో గొప్ప విప్లవాన్ని మనం చూడగలిగాం. ఇంకొక విషయం నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో ఇది చాలా కాలం క్రితం జరిగింది. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనేటువంటి ఆయన్ని మీరు విన్నారా పేరు? రిచర్డ్ ఉరుంబ్రాండ్ సత్యం కోసం చిత్రహింస అనేటువంటి ఆ బుక్లో ఆయన ఎన్నో హింసలు, దాదాపు 14 సంవత్సరాలు ఆయన యొక్క యూదుడు, ఆయన 14 సంవత్సరాలు రష్యన్ జైల్లో ఉన్నాడు. ఆయన అనుభవించినటువంటి బాధలు వర్ణనాతీతం అనమాట. ఒకరోజు ఈ సంఘటనలన్నిటికంటే ముందు ఒకసారి వీళ్ళు రష్యాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వము తర్వాత క్రైస్తవులందరినీ పిలిపించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, క్రైస్తవులు ఆ యొక్క పాస్టర్స్ వాళ్ళు అన్నటువంటి మాటలు, మీ కమ్యూనిజము మా యొక్క బైబిల్ ఒకటే అంటున్నారంట. ఒకటే, మీరు మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు ఒకటే, మనం కలిసి పని చేద్దాం అంటూ ఉంటే ఆవిడికి చాలా బాధ కలిగింది. తన భర్తతో అందంట, దేవుణ్ణి వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, వాక్యాన్ని దూషిస్తూ ఉన్నారు, వాక్యము మీద దేవుని ముఖం మీద వాళ్ళు ఉమ్ము వేస్తూ ఉన్నారు, నువ్వు లేచి నిలబడు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. నువ్వు లేచి నిలబడి మీరు చెప్పేది తప్పు కాదు, మీ సిద్ధాంతం మా సిద్ధాంతం ఒకటి కాదు అని చెప్పు అంటుందంట ఆవిడ. ఆయన అన్నాడంట, ఒకవేళ నేను లేచి నిలబడితే నేను ఇక నీకు ఉండను, ఇక నువ్వు జీవితంలో బహుశా నన్ను చూడకపోవచ్చు. అంటే నా భర్త పిరికివాడుగా ఉండాలని నేను ఇష్టపడట్లేదు. అంటే తన భర్త చనిపోవడానికి కూడా భార్య ఇష్టపడింది. ఎందుకొరకు? ఏ కాసు కొరకు? దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు. మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు నన్ను అంగీకరించు, ఇవన్నీ నీకు ఇస్తాను. నీకు విశ్వాసాన్ని ఇస్తాను, నీకు నిరీక్షణని ఇస్తాను, నీకు క్యారెక్టర్ని ఇస్తాను, నీకు ఓపికని ఇస్తాను, సహనాన్ని ఇస్తాను, పరిశుద్ధతని ఇస్తాను. నీ హృదయం పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, నీవు నాకు సాక్షిగా ఉంటావు అని చెప్తా ఉన్నాడు. సో మనం ఏ విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం? ఆయన కొరకు మన జీవితాలని పానార్పణంగా పోయడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే తప్పించుకుని తిరగడానికి ఇష్టపడుతున్నామా? ఆయన కొరకు మనం నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడడానికి ఇష్టపడుతున్నామా, అక్కడి నుంచి పారిపోయే వాళ్ళంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నామా? కదా. పేతురుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రభువు చాలా స్పష్టంగా చెప్తాడు, నీవు 3 సార్లు నేను తెలియదని నువ్వు బొంకుతావు అంటే, లేదు ప్రభువా నా ప్రాణం కూడా ఇస్తానంటాడు. ప్రభువు చెప్పినప్పటికీ తను కదా అక్కడి నుంచి పారిపోయాడు. సో మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? ప్రభు కొరకు సాక్షులంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? మతం కొరకు మనం పోరాడుకునే వాళ్ళంగా ఉంటున్నామా? మతం కొరకు చచ్చిపోయే వాళ్ళంగా ఉంటున్నామా? ఆయన మార్గంలో ఉండడానికి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మరి ఈ సంఘానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో, మీరు చేయాల్సిన పని ఎవరైతే ఇప్పటివరకు దేవుణ్ణి తెలుసుకోలేదో వాళ్ళకి మీరు ఈ సువార్తను ప్రకటించాలి, ఈ యొక్క నీతిని ప్రకటించాలి, ఈ యొక్క యథార్థతను ప్రకటించాలి, ఈ ప్రభువును వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళందరినీ మందిరానికి తీసుకొని రావాలి. మందిరము మరి ప్రభువు ప్రజలతో నిండిపోయినటువంటిదిగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. ప్రభువుని ఇక్కడ మనం ప్రైజ్ చేసే వాళ్ళంగా ఉండాలి, ప్రైజ్ చేసే నెంబర్ పెరగాలి.
మేడం గారు చెప్తా ఉన్నారు కదా, పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇది సరిపోదు మనకి, ఇంకా పెద్దది కట్టుకోవాలి మనం. అలాంటి పరిస్థితి రావాలి. ఎప్పుడు మనం ఉన్నవాళ్ళమేనా? మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభువు మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా పక్కవాడికి నేను చెప్తున్నానా? సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూదయ సమరయ యుగ భూదిగంతాల వరకు వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు. నేను నా పక్క వాళ్ళకి చెప్తున్నానా? నా పక్క ఇంటి వాళ్ళకి చెప్తున్నానా? నా ఊర్లో, నా వార్డులో ఉన్న ఇతరులకు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానా? ప్రభువుని పరిచయం చేస్తున్నానా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఇలాంటి మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? దేవుని రాజ్యానికి ఇంకొకరిని మనం యాడ్ చేయలేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ నేను రక్షింపబడ్డ తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతాను. అలాంటప్పుడు ఇంకా మనం బ్రతకడం ఎందుకు? పరలోకానికి వెళ్ళిపోతున్నాంగా మనం. పరలోకానికి మన సీటు మనకి రెడీగా ఉందిగా. ఇంకా బతికి మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనం మంచి పనులు చేయాలి. ఆయన కొరకు మనం సాక్షి అయినటువంటి జీవితం జీవించాలి. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన కొరకు మనం పానార్పణంగా పోయబడాలి. ఎంతోమంది తమ యొక్క జీవితాలను అసువులు బాస్తూ ఉన్నారు. తమ యొక్క జీవితాలని అర్పించేస్తూ ఉన్నారు ప్రభు కొరకు. కనీసం మనం మన పక్క వాళ్ళకి చెప్దామా? కనీసం మన ఇంటి పక్క వాళ్ళకి మాట్లాడదామా? ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇంకా ఎవరైనా ప్రభువును తెలుసుకోవాలంటే వాళ్ళకి మనం చెప్దామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. మీరు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ప్రార్థన చేస్తారా?